Hello friends, welcome back to my channel. Ela unnaru miranta. So I am very fine. I am very pretty well here. Friends lo andi oka rakamaina friends untaru. Vallani emantarante intelligent friends antaru. Ante chaala telivigala friends anamata. వీళ్ళకి ఈగోయిస్ట్, వీళ్ళు చాలా ఈగో ఫీలింగ్ ఎక్కువ, వీళ్ళకి ఈగోయిస్ట్గా ఉంటారు అనమాట. అయితే వీళ్ళు నిజంగా వీళ్ళు చాలా షార్ప్, చదువులో కానీ వాటిలో కానీ చాలా షార్ప్గా ఉంటారు. అయితే వీళ్ళు ఏంటంటే అవసరానికి మాత్రమే మనతో మాట్లాడతారు, మనల్ని చక్కగా వాడుకుంటారు అనమాట. వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే మనకు కాల్ చేస్తారు, మన దగ్గరికి వస్తారు. అవసరం తీరిపోతే ఇక మనతో మాట్లాడరు అనమాట. ఇలా ఉంటారు, చాలా జాగ్రత్తగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. చాలా అందుకే వీళ్ళని ఇంటెలిజెంట్ ఫ్రెండ్స్ అంటారు అనమాట. సో ఇలాంటి ఫ్రెండ్షిప్ ఎంతో కాలం నిలవదనమాట. ఎందుకంటే కొంతకాలం తర్వాత ఈ ఫ్రెండ్షిప్ ఆగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎలాగూ షార్ప్ కాబట్టి, వాళ్ళు ఏదో ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్లు, డాక్టర్లు అయిన తర్వాత ఇక మనతో మాట్లాడటం మానేస్తారు. మనతో అవసరం ఉండదు కాబట్టి మనతో మాట్లాడటం మానేస్తారు. ఆ ఫ్రెండ్షిప్ అక్కడే ఆగిపోతుంది అనమాట. అయితే ఇలాంటి వాళ్ళని మనం ప్రేరణగా మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎలాగో షార్ప్ ఉంటారు కాబట్టి, వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు, వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళు ఎలా డెవలప్ అవుతున్నారు, అలా వాళ్ళ నుంచి మనం ఇన్స్పిరేషన్గా ఏమైనా తీసుకోవచ్చా, దానికి మాత్రం మనం కూడా వాళ్ళని చక్కగా అందుకోసం మాత్రం వాడుకోవాలి తప్ప అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో ఇలాంటి వాళ్ళు సైకాలజీ అండి, ఒక్కొక్క వ్యక్తితో ఒక్కో సైకాలజీ, రకరకాల సైకాలజీ వ్యక్తిత్వాలు ఉన్న వాళ్ళు మన చుట్టూ ఉంటారు కాబట్టి ఎవరిని తప్పటానికి వీల్లేదు. ఇది క్రైమ్గా మనం చూడొద్దు. ఇలాంటి వాళ్ళతో మనం ఎవరితో ఎలా ఉండాలి అన్న విషయం గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం అండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ టైప్ ఫ్రెండ్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం కొత్త విషయంతో. థ్యాంక్ యూ, సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.